వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది, దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయగలను. మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనం అందరం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మరి జోసాలో మొదటి రౌండ్ అలాట్మెంట్స్ అయితే జరిగాయి. మరి జోసాలో మొదటి రౌండ్ అలాట్మెంట్స్లో ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ సీట్లు సాధించిన విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు మన కేఆర్ గ్రూప్స్ నుంచి దాదాపు 250+ ఐఐటీస్, ఎన్ఐటీస్లో సీట్లు అయితే సాధించారు. మరి ఇంకా చాలామంది అభ్యర్థులు ఇంకా వివరాలు పంపాల్సి ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మరి జోసా రౌండ్ 1 తర్వాత మన షెడ్యూల్ ప్రకారం ఏం చేయాలనేది చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జోసా కౌన్సిలింగ్ గురించి. ఒకసారి మీకు జోసా రౌండ్లో సీట్ అలాట్ అయ్యాక మీరు ఆ సీట్ యొక్క ఇనిషియల్ అలాట్మెంట్ లెటర్ మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇనిషియల్ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇనిషియల్ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, ప్రధానంగా డాక్యుమెంట్స్ మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, కేటగిరీ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, ఇవే ప్రధానమైనవి. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దగ్గర ఇంటర్మీడియట్ మెమోనే పెట్టాలి, క్వాలిఫికేషన్ దగ్గర ఇంటర్మీడియట్ మెమోనే పెట్టాలి. అంటే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మిగతా ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీ పే చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మీకు ఏదైనా సీట్ వచ్చిన తర్వాత మనకు 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో 3 ఆప్షన్స్లో ఒకటి ఏంటంటే ఫ్రీజ్ ఆప్షన్, రెండవది ఫ్లోట్ ఆప్షన్, మూడవది స్లైడ్ ఆప్షన్. దీనికి మనం అక్కడ విల్లింగ్నెస్ అవపడుతుంది. ఆ విల్లింగ్నెస్లో మీరు దేని విల్లింగ్ ఇస్తారని అడగడం జరుగుతుంది. మరి ఫ్లోట్ ఆప్షన్ అంటే మీకు వచ్చిన ఆప్షన్ కంటే పైన ఆప్షన్స్ కోసం ఫర్దర్ రౌండ్స్లో నేను వెయిట్ చేస్తాను అనుకుంటే ఫ్లోట్ ఆప్షన్కి వెళ్ళండి. మీకు ఎన్నో ఆప్షన్ వచ్చిందో దానికంటే కింద ఉన్న ఆప్షన్స్ గురించి మీరు మర్చిపోండి, అవన్నీ ఎగ్జిట్ అయిపోయాయి. కేవలం ఎన్నో ఆప్షన్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 20వ ఆప్షన్ వస్తే 20 కంటే పైన ఉన్న 19వ ఆప్షన్లో మీరు ఫ్లోట్ ఆప్షన్ ఎంచుకుంటే వాటిలో ఏదైనా రావచ్చు, లేకపోతే ఇదైనా ఉండవచ్చు. నెక్స్ట్ ఫ్లోట్ ఆప్షన్ తర్వాత ఫ్రీజ్ అంటే ఆల్రెడీ మీరు అనుకున్న సీట్ వచ్చేసింది. మీరు ఎన్ఐటి వరంగల్ అనుకున్నారు, ఎన్ఐటి వరంగల్ వచ్చింది, మీకు ఏ సీట్ అవసరం లేదు. మరి అటువంటిప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకుంటే మీరు దీంతోనే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే అవకాశం ఉండదు, ఇక్కడే ఫ్రీజ్ అయిపోతారు, సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకే కాలేజీలో ఒక బ్రాంచ్ వచ్చింది, ఇంకో బ్రాంచ్ కావాలని చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో మనకు ఈసీ వచ్చింది, సిఎస్సి కావాలని చూస్తున్నాం. అటువంటిప్పుడు స్లైడ్ పెట్టుకుంటే మనకు అదే వరంగల్లో సిఎస్సి మనం పెట్టుకున్న ఆప్షన్స్ కంటే ముందుంటే దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. మనకు స్లైడ్ ఆప్షన్లో ఏంటంటే అదే కాలేజీలో బ్రాంచ్ మాత్రం మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్లోట్ ఆప్షన్ అంటే ఏదైనా కాలేజీ అప్గ్రేడ్ కావడం కానీ, బ్రాంచ్ కానీ అప్గ్రేడ్ కావడం కానీ అవుతుంది. స్లైడ్ ఆప్షన్ అంటే అదే కాలేజీలో మీకు బ్రాంచ్ అప్గ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోటు, స్లైడ్ తర్వాత ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఆటోమేటిక్గా మీరు సాటిస్ఫై అయిపోయారు, ఫ్రీజ్ చేసుకోవచ్చు. వీటిని ఎంచుకున్న తర్వాత ఫీజు కడతారు, వీటిని ఎంచుకుంటారు, విల్లింగ్నెస్ ఎంచుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు కింద యాక్టివిటీలో ఏమొస్తుందంటే వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది. మరి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేయబడుతున్నాయి. మరి ఈ వెరిఫికేషన్ అనేది ఎంతసేపు జరగవచ్చు సార్ అంటే 10 నిమిషాలు జరగవచ్చు, 20 నిమిషాలు జరగవచ్చు, 2 రోజులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పంపిన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదని వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరి వెరిఫికేషన్ అనేది కొంత లేట్ అయినా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఆల్రెడీ చాలామంది మన గ్రూప్స్లో అప్లోడ్ చేశారు, వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రొవిజనల్ సీట్ యాక్సెప్టెన్సీ లెటర్, మళ్ళీ ఫస్ట్ తీసుకున్నది ఇనిషియల్ ఇంటిమేషన్ లెటర్ స్లిప్, అది ముందు డౌన్లోడ్ చేసుకున్నది. ఇప్పుడు మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోబోయేది ప్రొవిజనల్ సీట్ యాక్సెప్టెన్సీ లెటర్. అంటే సీట్ యాక్సెప్ట్ చేసినాం మనం, ఇది మీ దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకోండి పీడిఎఫ్, మీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు మీరు జస్ట్ సీట్ మళ్ళీ ఏమైనా మారిందా లేదో చూసుకుంటే సరిపోతుంది. మరి సీట్ రాని వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ రౌండ్. సీట్ రాని వాళ్ళు ఎవరైనా 2వ రౌండ్లో
దానికోసం చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈసారి దీనికి టైం మనకు రౌండ్ 1 అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి జోసాలో రౌండ్ 1కు చాలా రోజులు టైం ఇచ్చాడు. జనరల్ ఎప్పుడైనా 2-3 డేసే ఉండేది. ఈ సంవత్సరం ఏంటంటే జూన్ 13 అంటే ఈ రోజు నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మనకు జూన్ 26 వరకు దాదాపు 13 డేస్ టైం ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు. కంప్లీట్గా మీరు డైరెక్ట్గా ఈ 26 దాకా టైం ఉంది. మరి దీని మీద కూడా ఏమైనా క్వైరీస్ ఉంటే మనకు 29-28 రోజుల్లో కూడా మనకు క్వైరీస్ ఉంటే వాటికి సమాధానాలు ఇస్తాం మెయిల్లో. అది సాటిస్ఫాక్షన్ ఉంటే 29 నాడు లాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు జూన్ 30 నాడు రెండో రౌండ్ ఉంది. అంటే మరి సార్ ఇప్పుడు మా ఆల్రెడీ యాక్సెప్టెన్స్ అయిన వాళ్ళు మీకు క్వైరీస్ ఏం లేవు. ఏమైనా క్వైరీస్ ఉంటే మీ సర్టిఫికేట్లో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు మెయిల్లో రెడ్ మార్క్తో మీ సర్టిఫికేట్ ఇట్లా ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అలా లేకుండా మీకు డైరెక్ట్గా వెరిఫికేషన్ కంప్లీట్ అయిందంటే మీ సర్టిఫికేట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టే భావించగలరు. ఇది మనకు జోసా రౌండ్ సీటు అలాట్మెంట్ అయిన తర్వాత చేయాల్సిన ప్రధానమైన పని. థ్యాంక్ యూ.